హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమిస్టర్ క్రిటికల్ రీడింగ్ లోంచి లెటర్ టు జార్జ్ లాంథమ్ ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీన్ని రాసింది వచ్చేసి అబ్రహం లింకన్. ఓకే, సో ఈ లెటర్ టు జార్జ్ లాంథమ్ అంటే ఏంటి, అసలు ఈ లెటర్ లో ఏముంది? అబ్రహం లింకన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, అంటే ఫార్మర్ ప్రెసిడెంట్, ఒకప్పటి ప్రెసిడెంట్. సో ఆయన రాసినటువంటి లెటర్ ఎవరికి ఎందుకు రాశాడు అనేది మనం ఇందులో చూద్దాం. సో ముందుగా లింకన్ గారి గురించి చూద్దాం. See here about the author. Abraham Lincoln was the 16th president of United States. Okay, United States ki 16th president Abraham Lincoln. Lincoln was born on February 12, 1809 in Kentucky, United States. So ఆయన యునైటెడ్ స్టేట్స్ లోనే జన్మించారంట. లింకన్ వాజ్ బోర్న్ ఇన్ టు పావర్టీ, వాజ్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ బికేమ్ ఏ లాయర్. సో ఆయన పేదరికంలోనే జన్మించారు, ఆయన సొంతంగా చదువుకొని ఒక లాయర్ అయ్యారు. హీ జాయిన్ పొలిటిక్స్ ఇన్ ద ఇయర్ 1832. సో ఆయన పాలిటిక్స్ అంటే రాజకీయాల్లోకి 1832లో వచ్చారంట. He is remembered for his leadership during American Civil War and his efforts to abolish slavery. ఆయన ఎక్కువగా ఎవరైనా గుర్తుపెట్టుకునే దేనికి అంటే అమెరికన్ సివిల్ వార్, అలాగే అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. సో ఈ స్లేవరీ అనే వెట్టి చాకిరీ అనే ఉంటుంది చూసారా, ద స్లేవరీని అబాలిష్ చేయడానికి ఆయన చాలా ఎఫర్ట్ చేశారంట. He is known for his deep wisdom, strong sense of justice and compassion for all people. సో ఆయన జ్ఞానం, అలాగే అందరికీ న్యాయం దక్కాలని ఆయన యొక్క కోరిక, అలాగే అందరి మీద ఆయనకున్నటువంటి జాలి, దయ, కరుణ అనేవి అందరిలోనూ ఆయనని గుర్తుండేలా చేస్తాయంట. His speeches and writings continue to inspire generations. ఆయన రాసినటువంటి రైటింగ్స్ అందరినీ కూడా చాలా ఇన్స్పైర్ చేసేలా ఉంటాయి. He was the first president to be assassinated in office. సో ఆయన ఆఫీస్ లోనే ఆయనని చంపేసినంట. అలా ఒక ప్రెసిడెంట్ ని ఫస్ట్ టైం చంపడం అంటే అది అబ్రహం లింకన్ నేనంట. He was shot on forehead by John Wilkes Booth on April 15, 1865. సో ఆయన ఆఫీస్ లో ఉన్నప్పుడే ఆయనని ఫోర్ హెడ్ అంటే నుదుటి మీద కాల్చి చంపేశాడంట. అతని పేరు వచ్చేసి జాన్ విల్క్స్ బూత్. అది ఎప్పుడు అంటే ఏప్రిల్ 15, 1865. సో మంచి చేస్తే అందరికీ నచ్చదు కదా, సో అలాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఇలాంటి అటాక్స్ చేస్తారు. లింకన్ ఇస్ రిమెంబర్డ్ యాజ్ సింబల్ ఆఫ్ అమెరికన్ లీడర్షిప్, ఏ ఛాంపియన్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఏ పైవోటల్ ఫిగర్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ స్లేవరీ. సో లింకన్ ఎప్పుడు కూడా అమెరికన్ లీడర్షిప్ కి ఒక ఎగ్జాంపుల్ ఎవరు, ఒక సింబల్ ఎవరు అని అంటే అందరూ గుర్తు చేసుకునేది ఒకరిని, అదే అబ్రహం లింకన్. అంతేకాకుండా ఆయన ఛాంపియన్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అనేదాన్ని చాలా వరకు అక్కడ తీసుకొచ్చింది అని అంటే ఎవరు అని అంటే అది ఎవరో కాదు, అబ్రహం లింకనేనంట. అండ్ హీ వాస్ ఏ పైవోటల్ ఫిగర్ అంటే చాలా ముఖ్యమైనటువంటి పర్సన్ అన్నమాట, అక్కడ అందరికీ తెలిసినటువంటి వాడు. అండ్ హీ ఫాట్ అగెయిన్స్ట్ స్లేవరీ. సో ఈ బానిసత్వానికి, వెట్టి చాకరీని తరిమి కొట్టింది ఈయన. ద యుఎస్ కరెన్సీ డిస్ప్లేస్ ద ఇమేజ్ ఆఫ్ ది 16th ప్రెసిడెంట్. సో యుఎన్సి కరెన్సీ మీద ఈయన యొక్క ఫోటో అనేది డిస్ప్లే చేసి ఉంటుందంట. అంటే ఇప్పుడు మన గాంధీ తాత ఎలా ఉంటారో అలాగే యుఎస్ కరెన్సీ మీద అబ్రహం లింకన్ పిక్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి లింకన్ గురించి. ఇక మనం థీమ్ లోకి వెళ్ళిపోదాం. అబ్రహామ్స్ లెటర్ రిఫ్లెక్ట్స్ హిస్ డీప్ విజన్ అండ్ కంపాషనేట్ నేచర్, ఆఫరింగ్ ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్. సో ఈ లెటర్ లో మనకు అబ్రహం లింకన్ గారి యొక్క ఆయన రాసినటువంటి లెటర్ యొక్క ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ అంటే నథింగ్ బట్ ఆయన ప్రోత్సాహం, ప్రేరణ ఎలా కనిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాము. ద లెటర్ రిఫ్లెక్ట్స్ లింకన్స్ లైఫ్ లాంగ్ కన్సర్న్ ఫర్ ఎ బాయ్ whose father died several years ago, as well as his own passion for education. సో ఈ లెటర్ ఎవరికైతే రాస్తున్నాడో ఆ అబ్బాయి, ఆ యంగ్ బాయ్ ఎవరు అంటే వాళ్ళ నాన్న, అంటే తన తండ్రి చనిపోయాడు. సో ఒక తండ్రిలా తనే ఆ బాధ్యత తీసుకున్నాడు, ఒక తండ్రిలా తనతో మాట్లాడి తన బాధని ఓదార్చాలి అని అనుకున్నాడంట. అండ్ ఆ అబ్బాయి కూడా తనకి చాలా ప్యాషన్ ఉంది ఎడ్యుకేషన్ మీద, అంటే చాలా ఇష్టం అనేది ఉందంట. He shares a broader message about persistence and
character, stating that temporary defeats do not determine a person's future. Instead, determination and perseverance shape one's success. సో ఇందులో ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడు అని అంటే పర్సిస్టెన్స్ అండ్ క్యారెక్టర్, మన యొక్క క్యారెక్టర్ అలాగే మన యొక్క పట్టుదల ఇవన్నింటినీ మనం చూసుకోవాలి. అవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అండ్ టెంపరరీ డిఫీట్స్ అంటే మనం ఓటమి అనేది ఎప్పుడు కూడా టెంపరరీగానే ఉంటుంది. ఓడిపోయాము అంటే ఇక నేను మొత్తం నా జీవితం నాశనం అయిపోయింది అని కాదు, అది ఎప్పుడు టెంపరరీ అని. అండ్ డు నాట్ డిటర్మైన్ ఏ పర్సన్స్ ఫ్యూచర్. సో ఒకసారి మనం ఓడిపోతే అయ్యో అదే మన ఫ్యూచర్ ఎప్పుడూ అవ్వదు. ఇన్స్టెడ్ డిటర్మినేషన్ అండ్ పర్సివరెన్స్ షేప్ వన్స్ సక్సెస్. సో మన పట్టుదల అలాగే మనకు ఉన్నటువంటి ఆ దృఢ సంకల్పం అనేది ఖచ్చితంగా మన సక్సెస్ కి దారిని చూపిస్తుందంట. ఇది వచ్చేసి థీమ్. నెక్స్ట్ ఇంకా సమ్మరీలోకి వెళ్దాం. జార్జ్ లాథమ్ వాస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ అబ్రహాం లింకన్ సన్ రాబర్ట్ టాడ్ లింకన్. సో అబ్రహాం లింకన్ వాళ్ళ కొడుకు, అతని పేరు వచ్చేసి రాబర్ట్ టాడ్ లింకన్. ఈ రాబర్ట్ టాడ్ లింకన్ యొక్క ఫ్రెండే ఈ జార్జ్ లాథమ్. ఈ జార్జ్ యొక్క అతనికే ఇప్పుడు మన అబ్రహాం లింకన్ ఈ లెటర్ రాశాడనమాట. బోత్ బాయ్స్ వర్ క్లాస్మేట్స్ అట్ ఫిలిమ్స్ అకాడమీ ఇన్ న్యూ హ్యాంప్షైర్. సో ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అంట. దే బోత్ హోప్ టు గెయిన్ అడ్మిషన్ టు హార్వర్డ్ యూనివర్సిటీ. సో ఇద్దరు కూడా గ్రాడ్యుయేషన్ హార్వర్డ్ యూనివర్సిటీలో చేయాలి అనుకున్నారు. Robert Lincoln secured admission into Harvard University, while Latham failed the Harvard entrance, which left him sad and depressed. సో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా దానికి అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ కి రాయడం జరిగింది. అందులో రాబర్ట్ లింకన్ అంటే అబ్రహాం లింకన్ వాళ్ళ కొడుకు అడ్మిషన్ వచ్చింది, కానీ లాథమ్ కి మాత్రం అడ్మిషన్ రాలేదంట. సో అతను చాలా బాధగా ఉన్నాడు. అంటే అతను ఆ యూనివర్సిటీలో చదవాలని చాలా డ్రీమ్స్ ఉండే, కానీ అతనికి అందులో అడ్మిషన్ దొరకకపోయేసరికి చాలా బాధతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. రాబర్ట్ లింకన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ లాథమ్స్ డిసప్పాయింట్మెంట్ టు హిస్ ఫాదర్ అబ్రహాం లింకన్. సో అతనికి తండ్రి కూడా లేడు ఓదార్చడానికి, కాబట్టి వెంటనే రాబర్ట్ లింకన్ తన తండ్రి అయినటువంటి అబ్రహాం లింకన్ కి లాథమ్ గురించి, తనకు ఇప్పుడున్నటువంటి ఆ డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ మూడ్ గురించి చెప్పారంట. లింకన్, being a president and in his busy schedule, responds kindly and shows empathy towards George's situation. సో ఆయన ప్రెసిడెంట్, అప్పుడు చాలా బిజీగా ఉంటారు, అయినా కూడా ఆయన ఏం చేశారు అంటే ఆ సిచ్యువేషన్ లో వెంటనే రెస్పాండ్ అయ్యాడు, చాలా కైండ్ గా రెస్పాండ్ అయిపోయి ఆయన ఎంపతిని చూపించాడు. సింపతి అంటే వేరే వాళ్ళ మీద జాలి చూపించాడు. ఎంపతి అంటే వేరే వాళ్ళ బాధని మన బాధలాగా ఫీల్ అయ్యి మనం వాళ్ళని ఓదార్చడం, దాన్ని ఎంపతి అంటారు. సో ఆయన బాధని తన బాధలా తీసుకొని అతన్ని ఓదార్చాలి అనుకున్నాడంట. హీ రోట్ ఎ లెటర్ ఇన్ జూలై 1860 ఆఫరింగ్ ఎంకరేజ్మెంట్ టు జార్జ్ లాథమ్ హూ ఈస్ ఫేసింగ్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్. సో వెంటనే ఏం చేశాడంటే అతనికి జూలై 1860లో లెటర్ ని రాశాడంట. ఇన్ ది లెటర్ లింకన్ ఎంఫసైజెస్ జార్జ్ నాట్ టు బి డిస్కరేజ్డ్ బై ఫెయిల్యూర్ బట్ ఇన్స్టెడ్ యూస్ ఇట్ యాజ్ ఏ మోటివేషన్ టు ట్రై హార్డర్ యాజ్ సక్సెస్ కమ్స్ టు దోస్ హూ కీప్ ట్రయింగ్. సో ఏమని చెప్పాడంటే, నువ్వు సీట్ రాలేదు అని డిస్కరేజ్ అవ్వకు, ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది, దాన్ని మోటివేషన్ లా తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు ట్రై చేసే వాళ్ళకే దక్కుతుంది. లింకన్ రిమైండ్స్ జార్జ్ టు దట్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఫేసింగ్ సెట్ బ్యాక్స్ ఇస్ ఎ నార్మల్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ అండ్ బికమింగ్ స్ట్రాంగర్. ఇంకేమని చెప్తాడు అంటే, జీవితం అంటేనే అందులో అన్ని ఛాలెంజెస్ ఉంటాయి, సో వాటిని ఫేస్ చేయాలి ఖచ్చితంగా. సో సెట్ బ్యాక్స్ అన్నిటిని మనం ఫేస్ చేస్తున్నాం అంటే, ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేస్తున్నాము అనేది, ఈ ఛాలెంజెస్ అనేవి రావడం, ఇదంతా మన జీవితంలో ఒక భాగం. అంటే మనం పెరుగుతూ ఉంటే మన జీవితంలో ఈ ఛాలెంజెస్ అనేవి, ఓటములు అనేవి వస్తూ ఉంటాయి, అవి మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి, మనకి ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి అని చెప్తున్నాడు. However, rather than dwelling on this setback, he should immediately shift the focus to overcome the obstacles. సో ఇంకేమని చెప్తున్నానంటే, ఈ జరిగిన ఫెయిల్యూర్, ఇప్పుడున్న దీని గురించి ఆలోచించి నువ్వు అసలు ఉండకు. ఇంకేం చేయాలి అంటే ఆ ఫోకస్ అంతా వాటి నుంచి ఓవర్కమ్ చెయ్యి. సో నీ మనసు మొత్తం అక్కడి నుంచి తీసేయు. లింకన్ అర్జెస్ జార్జ్ టు స్టే ఫోకస్డ్ ఆన్ హిస్ గోల్స్ అండ్ వర్క్ హార్డ్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్. సో నువ్వు మొత్తం నీ ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాలి? గోల్స్ మీద పెట్టి హార్డ్ వర్క్ చేసుకో. హియర్
Lincoln encourages and teaches the value of perseverance and also emphasizes that failure should not be a reason for despair. So ఇక్కడ లింకన్ ఎంకరేజ్ చేస్తూ అతనికి ఒక మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇస్తున్నాడు. ఏంటి అని అంటే, ఒక పట్టుదలతో నువ్వు ఉంటే అప్పుడు ఏమవుతుంది, నీకు దుఃఖం లేదంటే నిరాశ అనేది కలగదు. నీకు ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో నువ్వు నిరాశ పడతావు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలని వదలొద్దు. Lincoln reminds Latham and young people that many great men have faced setbacks and hardships బిఫోర్ సక్సీడింగ్. ఇంకేమని చెప్పాడు అంటే, జీవితంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా సక్సెస్ ని సాధించలేదు. వాళ్ళు కూడా జీవితంలో ఎన్నో ఓటములని, హార్డ్షిప్స్ ని, ఎన్నో కష్టాలను అనుభవించినాకే సక్సెస్ ని సాధించారంట. Lincoln himself had faced numerous failures in both his political and personal life. లింకన్ ఏమని చెప్తాడంటే, నా జీవితంలో కూడా నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ని, ఫెయిలియర్స్ ని ఎదుర్కొన్నాను. నా పొలిటికల్ కెరీర్ లో, నా పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు నేను ఫెయిలియర్స్ ని అనుభవిస్తూనే, ఎదుర్కొంటూనే ఉన్నాను. సెట్బ్యాక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ కరేజ్ అండ్ డిటర్మినేషన్ కెన్ లీడ్ టు సక్సెస్. జీవితంలో సెట్ బ్యాక్స్ అంటే ఫెయిల్యూర్స్ కూడా ఒక భాగం లాంటివి. కానీ మనం ఎలా ఉండాలి, మన కరేజ్ అండ్ డిటర్మినేషన్ తో సక్సెస్ వైపు వెళ్ళిపోవాలి, అక్కడే ఆగిపోవద్దు. ఫెయిల్యూర్ క్యాన్ బి అన్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవాలి, ఎందుకంటే అది మనకు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇస్తుంది గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్ కోసం. దే ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. సో ఎప్పుడు కూడా మనం నెక్స్ట్ సక్సెస్ కి వెళ్ళడానికి అవి మనకు మార్గదర్శకంగానే ఉంటాయి. లింకన్ సజెస్ట్ లాథమ్ టు మీట్ the president of Harvard to discuss how to overcome the obstacles that prevented him admission. ఇంకేమని చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఏ యూనివర్సిటీ అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో నీకు అడ్మిషన్ రాలేదు కదా, అక్కడున్న ప్రెసిడెంట్ చాలా కైండ్ పర్సన్, నువ్వు వెళ్ళి అతన్ని కలు. అలాగే నువ్వు ఏ విషయాల వల్ల, నువ్వు దేని వల్ల ఫెయిల్ అయ్యావు, ఇందులో ఎందుకు సీట్ రాలేదో తెలుసు కదా, సో అవన్నింటిని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా తెలుసుకో. అండ్ టు వర్క్ ఈవెన్ హార్డర్ టు అచీవ్ హిస్ గోల్. అంతేకాదు, నువ్వు చాలా కష్టపడాలి నీ గోల్ ని రీచ్ అవ్వడానికి. హీ అష్యూర్స్ హిమ్ దట్ లాథమ్ హ్యాడ్ ద పొటెన్షియల్ టు ఎంటర్ హార్వర్డ్. నీకు ఖచ్చితంగా ఆ యూనివర్సిటీలో చదివే అర్హత ఉంది, నువ్వు ఖచ్చితంగా అందులో సాధించగలవు. ద టెంపరరీ ఫెయిల్యూర్ డిడెంట్ మీన్ దట్ లాథమ్ వాస్ నాట్ ఎ బెటర్ స్కాలర్. హీ సజెస్ట్ దట్ ఛాలెంజెస్ ఆర్ ఆఫన్ టెంపోస్ అండ్ దట్ ఫెయిల్యూర్ ఆర్ నాట్ అన్ ఇండికేటర్ ఆఫ్ వన్స్ వర్త్ ఆర్ ఎబిలిటీస్. సో ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, ద టెంపరరీ ఫెయిల్యూర్, ఇది ఎప్పుడు ఫెయిల్యూర్ అంటే ఎప్పుడు శాశ్వతం కాదు. సక్సెస్ అనేది కూడా ఎప్పుడు శాశ్వతం కాదు. ఒక్కోసారి ఫెయిల్ అవుతారు, ఒక్కోసారి సక్సెస్ అవుతారు. ఇప్పుడు సక్సెస్ అనేది ఎప్పుడు కూడా అందరికీ దగ్గరగానే ఉంటుంది, కానీ అందరూ రీచ్ అవ్వలేరు అని చెప్తున్నారు. ద టెంపరరీ ఫెయిల్యూర్ డిడెంట్ మీన్ దట్ లాథమ్ వాస్ నాట్ ఎ బెటర్ స్కాలర్. సో నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయ్యావు అంటే, నువ్వు ఇందులో ఓడిపోయావు, నీకు అడ్మిషన్ రాలేదు అని అంటే నువ్వు ఒక మంచి స్కాలర్వి కాదు అని అర్థం కాదు. హీ సజెస్ట్ దట్ ఛాలెంజెస్ ఆర్ ఆఫెన్ టెంపోస్. ఛాలెంజెస్ అనేవి మన జీవితంలో వచ్చి పోతూ ఉంటాయి చాలా ఫాస్ట్ గా. అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ అన్ ఇండికేటర్ ఆఫ్ వన్స్ ఓన్ ఎబిలిటీస్. ఫెయిల్ అయ్యడం అంటే అవి మన ఫ్యూచర్ ని, మన కెపాసిటీని, మన ఎబిలిటీని డిసైడ్ చేయలేవు. ఫైనల్లీ హీ అడ్వైసెస్ లాథమ్ నాట్ టు లెట్ డిస్కరేజ్మెంట్ హోల్డ్ హిమ్ బ్యాక్. ఫైనల్ గా ఏమంటాడంటే, నువ్వెప్పుడు డిస్కరేజ్ అవ్వద్దు, నేను డిస్కరేజ్మెంట్ వెనక్కి లాగొద్దు అనేసి చెప్తాడు. ఇక కంక్లూజన్ లోకి వెళ్ళిపోదాం. Through this personal note, Lincoln demonstrates his role not only as a leader but also as a caring mentor who values perseverance and personal growth. సో ఇక్కడ మనకి ఆయన ఒక మెంటర్ లాగా, ఒక గైడ్ లాగా అతను పట్టుదల గురించి, పర్సనల్ గ్రోత్ గురించి చాలా బాగా చెప్పాడు. His words serve as a source of inspiration for students, ప్రొఫెషనల్స్ అండ్ ఎనీవన్ ఫేసింగ్ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. ఇతని ఈ మాటలు అనేవి ఓన్లీ జాబ్స్ కి కాదు, ఇది చదివే స్టూడెంట్స్ కి, చెప్పే ప్రొఫెషనల్స్ కి, ఇది చదివే నార్మల్ పీపుల్ అందరికీ కూడా, జీవితంలో ఎవరైతే సెట్ బ్యాక్స్, ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నారో అందరికీ కూడా ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. దిస్ లెటర్ రిమైన్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్స్ విజ్డమ్, ఎంపతి అండ్ ఎబిలిటీ టు ఇన్స్పైర్ యంగ్ పీపుల్. సో ఈ లెటర్ ఎప్పుడు కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క టాలెంట్ ని, ఎబిలిటీని ఎలా ఆయన ఇన్స్పైర్ చేయగలరు యంగ్ పీపుల్ అనే విషయాన్ని చాలా క్లియర్ గా చూపిస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది లెటర్ టు జార్జ్ లాథమ్. ఓకే, మీకు అందరికీ సమ్మరీ అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.